రైట్, ఇక మిగతా అప్డేట్స్ లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. జగన్ పై ఉన్న వ్యతిరేకతే తమకు అండగా నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అభివృద్ధి చేస్తామంటున్న శబరితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రాయలసీమ గడ్డపై పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరఫున నంద్యాల పార్లమెంట్ నుంచి కూడా బైరెడ్డి శబరి బరిలో దిగబోతున్నారు. ప్రస్తుతం ఆమెతో మనం మేడం, రాయలసీమకు సంబంధించి పార్లమెంట్ తరఫున దాదాపుగా మొట్టమొదటిసారిగా కూడా మీరు మహిళగా బరిలో ఉన్నట్లు అర్థం. అవునండి, నంద్యాల పార్లమెంట్ నుండి హిస్టరీలోనే ఎప్పుడూ లేదు ఒక మహిళకు ఈరోజు మన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు నాకు ఈ సీట్ కేటాయించడం అనేది చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అంటే మీ ఫ్యామిలీలో అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా వైసీపీలో చాలా యాక్టివ్ రోల్ లాగా ఉన్నారు, ఎట్లా తీసుకుంటారు దీన్ని? యాక్టివ్ రోల్ ఎక్కడున్నారు? ఆయన ఏం కంటెస్టెంట్ కాదే యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి. బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి అని ఎవరో అంటున్నారు, కానీ ఇఫ్ ఈజ్ అ కంటెస్టెంట్ దెన్ ఇట్ విల్ బి బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి. లేదంటే బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి ఎందుకు అవుతుంది? బైరెడ్డి అంటే ఎవరు? బైరెడ్డిని తిట్టుకుంటూ బైరెడ్డి అయిపోతారా? ఇట్లాంటి వాళ్ళు లేదు కదా. అంటే నిత్యం ఆయన చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఇట్లా విమర్శల వర్షం అంటే రెగ్యులర్గా విమర్శలు చేస్తూనే ఉంటారు కదా ఆయన. పెయిడ్ బ్యాచ్ అండి, అంతే. మీరు ఎంత తిడితే అంత మంచిది, మీకే పదవులు ఇస్తారు. లాస్ట్కి ఏమైంది? ఏమీ దక్కలేదు. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నా, ఒకరిని విమర్శించుకుంటూ ముందుకెళ్ళాలి అని చూస్తే చాలా తొందరగా పడిపోతారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. అదే కాదు, నా గురించి, మా తల్లి గురించి, తండ్రి గురించి కూడా మాట్లాడుతున్నారు. బైరెడ్డి అని పేరు పెట్టుకున్నారు, బైరెడ్డి వంశం అని అంటారు. బైరెడ్డి అంటే ఎవరు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయనను తిట్టుకుంటూ బైరెడ్డి గురించి నేను బైరెడ్డి వంశం అని అంటే అసలు బైరెడ్డి అని అంటారా ఇట్లాంటి వాళ్ళను? హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, అంతేగాని ఒకరిని తిట్టుకుంటూ విమర్శించుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా తప్పు. ఎలా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి? రాయలసీమలో ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్లో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్ని సాధించబోతా ఉన్నాం? నంద్యాల పార్లమెంట్ అయితే నేను తిరుగుతున్నాను కాబట్టి 5 years నుంచి నేను జిల్లా అధ్యక్షులుగా చేశాను. ఇప్పుడు కూడా నాకు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వైసీపీ పైన వ్యతిరేకత అయితే చాలా ఉంది. ఊర్లలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు, కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఆశ చూపిస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమైంది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు అనేది అర్థమైంది. కానీ డెవలప్మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అక్కడ. లేదంటే రైతన్నను ఆదుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి నంద్యాల పార్లమెంటు అలాగే 7 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. మీరు చూసుకుంటే ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా ఫ్యామిలీ పేరు పెట్టుకొని, మా ఇంటి పేరు పెట్టుకొని పూర్తి స్థాయిలో రాజకీయ మనుగడ లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి కూడా బైరెడ్డి శబరి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.